వికలాంగుల కార్యాలయం బి క్యాంప్ కార్యాలయం నందు ఉద్యోగస్తులకు సంబంధించి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు వికలాంగుల హక్కుల చట్టం 2016 ముఖ్యాంశాలను వివరిస్తూ ఎవరైనా కానీ సెక్షన్ 19 ప్రకారము వికలాంగుల ప్రయోజనాలకు ఆటంకం కలిగించిన లేదా ఎవరినైనా కానీ విద్యుత్ వాహనం చేసిన, అవమానించిన, భయపెట్టిన, వాళ్ళ మాన మర్యాదలకు భంగం కలిగించిన అటువంటి వారిపై చట్టపరంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే వికలాంగులకు సంబంధించి ఇంతకుముందు సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యూడిఐడి కార్డ్స్, స్మార్ట్ సదరం సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్ నందు అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని యూడిఐడి నంబర్స్ను తెచ్చుకునే విధంగా తెలియజేయవలసిందిగా కోరడం. అలాగే వికలాంగులకు సంబంధించి విభిన్న ప్రతిభావంతులకు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇచ్చినటువంటి సాధారణ సెలవులతో పాటు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను కూడా 7 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను వాడుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా వాటిని కూడా అవసరానుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వికలాంగుల రిజర్వేషన్లు 3% నుంచి 4%కి ఏదైతే పెంచి ఉన్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం నందలి ప్రతి ఒక్క కార్యాలయం నందు ఈ రిజర్వేషన్లు అమలుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వికలాంగులకు రావాల్సిన ప్రమోషన్లు అయితేనేమి, అలాగే నియామకాల విషయంలో ఈ 4% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోరమైనది. అలాగే దివ్యాంగులకు ఇంతకుముందు డిజబిలిటీతో సంబంధం లేకుండా వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం అంటే స్క్రైబ్ను ఉపయోగించుకోవడానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా అమలు చేసి వికలాంగులకు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరడమైనది. అలాగే ఇంతకుముందు బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ నందు అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బదిర్లు డ్రైవింగ్ లైసెన్స్ బదిర్లు అలాగే వినికిడి సామర్థ్యం లేని వారు కూడా కారుకు కానీ 2 వీలర్కు కానీ రవాణా శాఖ వారికి డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసుకున్న వెంటనే వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి గవర్నమెంట్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి గవర్నమెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే బ్లైండ్ అంటే వినికిడి లోపం ఉన్నటువంటి వికలాంగులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేసి డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసినదిగా తెలియజేయడమైనది. అలాగే ఈ వికలాంగుల యొక్క రైల్వే కన్సెషన్ పాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పర్మనెంట్ కన్సెషన్ పొందవలసిందిగా తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క చట్టాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖల నందు నిర్దిష్టంగా అమలుపరచవలసినదిగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఉపాధ్యాయులు కానీ లేదు ఎక్కడైనా కానీ వికలాంగులకు సంబంధించి ఎయిదర్ ఎంప్లాయీస్ కానీ నాన్ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను మా దృష్టికి తెచ్చిన వెంటనే మేము వాటిపైన తగు చర్య తీసుకోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.